హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జిఎన్ఎన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నా ఎక్స్క్లూజివ్ రివ్యూస్ని ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. నేను మీకు చెప్పినట్లుగానే హౌస్మేట్స్ స్పెషల్ స్టోరీస్ అనేవి చేస్తున్నాను. అవి ఎక్కడున్నాయి సార్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వారి కోసం నేను నా ఫేస్బుక్ పేజ్లో మరీ షేర్ చేస్తున్నాను. అలాగే మా ఛానల్లో కమ్యూనిటీలో కూడా ఈ లింక్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో ద లింక్. ఇక మనం డైరెక్ట్గా అభిజిత్ మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే, అభిజిత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా టాప్ 5 లిస్ట్లో ఉంటాడనే నేను అనుకుంటున్నాను, నో డౌట్. ఎందుకంటే మరో 2-3 సార్లు నామినేషన్లోకి వచ్చినా సరే తనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఖచ్చితంగా తనకు పడే ఓట్లకు కానీ ఖచ్చితంగా సేఫ్ అవుతాడని అనుకుంటున్నాను. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో మాత్రం వస్తే కొద్దిగా గట్టి పోటీ ఉంటుంది. బట్ సేఫ్ అయితే అవుతాడు, కానీ చాలా టఫ్ ఫైట్ అయితే మాత్రం ఉంటుంది. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆసక్తికరం. ఇక బిగ్ బాస్ హౌస్లోకి 4వ పార్టిసిపెంట్గా వచ్చిన అభిజిత్ ఒక చిన్నపాటి క్విజ్ ప్రోగ్రాం పెట్టాడు. నాగార్జున ఎప్పుడైతే మోనాల్ లాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడో అప్పటి నుంచి కూడా ఒక హైప్ అనేది పెరిగింది. అంతేకాదు తనకి కనెక్టింగ్గా వచ్చిన దేత్తడి హారికతో ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ వీక్ నుంచే అభిజిత్ గ్రాఫ్ అనేది మనకు చూసినట్లయితే పెరిగింది. ఆ తర్వాత నామినేషన్లో హారికతో నుంచుని ఉన్నప్పుడు ఏదైతే విండోస్ నామినేషన్ పెట్టారో అప్పుడు ఉన్నప్పుడు హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో హారికని సేవ్ చేసి అభిజిత్ నామినేట్ అయ్యాడు. అప్పటి నుంచి అభిజిత్కి నామినేషన్స్ అనేవి అలవాటుగానే మారిపోయాయి. ఆ తర్వాత నైబర్ హౌస్ నుంచి వచ్చిన సోహైల్ కాస్త ఓవర్గా హౌస్మేట్స్తో రియాక్ట్ అవుతుంటే వెంటనే అక్కడ ఉన్న అభిజిత్ వాళ్ళని ఖండించాడు. అలాగే సోహైల్ని మీద కొద్దిగా ఫైర్ కూడా అయ్యాడు. అయితే అక్కడ ఉన్న అఖిల్ వచ్చి అభిజిత్ని కాస్త కూల్ చేశాడు, సర్ది చెప్పాడు. అప్పటి నుంచి అభిజిత్ హౌస్లో తను ఎలా ఉండాలో ఒక మైండ్ గేమ్ ప్లాన్ అనేది వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. అది రన్ చేసుకుంటూ ఆ మైండ్ గేమ్ అనేది మొదలు పెట్టాడు అభిజిత్. కట్టప్ప టాస్క్ వచ్చినప్పుడు అభిజిత్ని ఎవ్వరూ అనుమానించలేదు. అంటే తన గేమ్ని ఎంత డిఫరెంట్గా ఆడటం మొదలెట్టాడో అప్పటి నుంచి అర్థమవుతుంది. తర్వాత సుజాతతో మాట్లాడేటప్పుడు కానీ అలాగే హారికతో ఫన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక హద్దు అనేది మీరలేదనే చెప్పాలి. హద్దు మీరు మాట్లాడలేదు కూడా. అంటే ఏదైతే ఒక టాప్ ఉంటుందో, అంటే ఒక యాటిట్యూడ్ ఉంటుందో అది ఖచ్చితంగా చూపించలేదు. తర్వాత అది ఎక్కడ కూడా మన ఆడియన్స్గా మనం ఫీల్ అవ్వలేదు కూడా. సుజాతతో మాట్లాడేటప్పుడు తను సుజాత హట్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆ విషయంలో క్లారిటీ తీసుకో అని చెప్పి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. ఇదే ఫస్ట్ వీక్ అభిజిత్కి ప్లస్ పాయింట్ అయింది. అంతేకాదు ఎవరైనా తన వల్ల హట్ అయ్యారు అని తెలియగానే వెళ్ళి సింపుల్గా సారీ చెప్పేసే మనస్తత్వం ఫస్ట్ వీక్ అభిజిత్ని సేఫ్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత 2వ వారం నామినేషన్స్ అప్పుడు కూడా అభిజిత్ లాస్ట్ వరకు కూడా ఒక పడవలో ఉన్నాడు. హారిక అండ్ అభిజిత్ వీళ్ళిద్దరే లాస్ట్ వరకు ఉన్నారు. అంటే 8వ క్యాండిడేట్గా హారిక దిగితే 9వ క్యాండిడేట్గా అభిజిత్ దిగాడు. పడవ దిగి నామినేట్ అయ్యారు. అక్కడ ఆప్షన్ కూడా లేదని ఒక మాట అన్నాడు అభిజిత్. అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా దిగడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి దిగిపోయాడు. ఇక్కడే హారిక ఎలిమినేట్ చేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అంటే ఒక ఏదైతే ఫేక్ ఎలిమినేషన్ జరిగిందో జస్ట్ వార్నింగ్ అని తెలిసి తర్వాత రిలాక్స్ అయ్యాడు. అంతేకాదు ఫస్ట్ వీక్లో గేమ్స్ ఆడేటప్పుడు మనం చూసినట్లయితే తనని చెత్త అంటే ఒక డస్ట్బిన్తో పోల్చి ఒక మెడల్ ఇచ్చినా సరే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అలాగే సూర్యకిరణ్ వెళ్ళిపోతూ పిల్లితో కూడా పోల్చినా సరే పట్టించుకోలేదు. ఇక రోబో టాస్క్లో లాస్ట్ వరకు సేఫ్ అయిన రోబోగా నిలిచి టాస్క్ని గెలిపించడంలో ఒక కీ రోల్ అనేది పోషించాడు అభిజిత్. ఇక్కడే చాలామంది ఆడియన్స్ హృదయాలను కూడా గెలుచుకున్నాడు. రోబో టాస్క్లో దివి కిడ్నాప్ ప్లాన్ని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసి ఆ టాస్క్లో సక్సెస్ అయ్యాడు. అది బాగా ప్లస్ పాయింట్ అయింది అభిజిత్కి. ఇక్కడ మనుషులుగా ఉన్నవాళ్ళు ఓవర్గా రియాక్ట్ అయ్యి అభిజిత్ని ఎన్ని మాటలు అంటున్నా కూడా అస్సలు రియాక్ట్ అవ్వకుండా కూల్గా ఆన్సర్ చేయడం అనేది అభిజిత్ గ్రాఫ్ని అమాంతంగా పెంచింది. కావాలంటే నామినేషన్స్లో నన్ను నామినేట్ చేసుకోండి అని కూడా అన్నాడు. ఆ తర్వాత మెహబూబ్ ఇదే రీజన్ చెప్పి నామినేషన్లో అభిజిత్ని నామినేట్ చేశాడు. అంతేకాదు సోహైల్తో మొగాడేవడు అనే చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయ్యింది. ఈసారి ఫిజికల్ టాస్క్ వస్తే చూపిస్తా నేనేంటో అని సోహైల్ ఫైర్ అయినప్పుడు కూడా కూల్గానే డీల్ చేశాడు అభిజిత్. ఇక కిల్లర్ కాయిన్స్ టాస్క్లో కూడా అందరూ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కెప్టెన్సీ టాస్క్కి పోటీ పడుతుంటే తన కాయిన్స్ స్వాతికి ఇస్తానని ప్రామిస్ చేశాడు. అప్పుడు హారికతో చిన్న క్లాష్ వచ్చినా కూడా హారికని కూర్చోబెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. 5వ వారం కూడా మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చాడు అభిజిత్. సోహైల్ వర్క్ ఇష్యూ అని నామినేట్ చేస్తే
అఖిల్ ఫస్ట్ వీక్ నుంచి ఉన్న గతాన్ని తవ్వి మరీ నామినేట్ చేశాడు. తర్వాత బీబీ హోటల్ టాస్క్లో మేనేజర్గా మారి స్టార్స్ అనేవి కొట్టేశాడు. దీంతో గేమ్లో చాలా డిస్టర్బెన్సెస్ కూడా వచ్చాయి. ముఖ్యంగా హారికతో కూడా మళ్ళీ క్లాష్ అనేది జరిగింది. 6వ వారం నామినేషన్స్ అనేది మనందరం చూసాం, అది పీక్స్ అనే చెప్పాలి. అక్కడ అఖిల్ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అని నామినేట్ చేయడం, తర్వాత నాగార్జున వచ్చి ఎలా ఫెయిల్ అయ్యాడు అని అడగడం, ఇవన్నీ కూడా అభిజిత్ గ్రాఫ్ని పెంచాయనే చెప్పాలి. అమ్మి తుమి టాస్క్లో అమ్మ రాజశేఖర్ గుండు మ్యాటర్లో కూడా అపోనెంట్ టీంలో ఉన్నా కూడా, ఏదైతే రెడ్ టీంలో ఉన్నాడో అక్కడ ఉన్నా కూడా వచ్చి మాస్టర్కి ఒక సలహా అనేది ఇచ్చాడు. ఇది కేవలం కెప్టెన్సీ రేస్ టాస్క్ మాత్రమే, కెప్టెన్సీ కాదు, దయచేసి మీరు ఆలోచించండి అని ఒక సలహా కూడా ఇచ్చాడు. అంతేకాదు టాస్క్ కోసం తన బట్టలన్నీ కూడా సాక్రిఫైస్ కూడా చేశాడు, తన టీంకి సపోర్టింగ్గా నిలిచాడు. ఇక్కడే అఖిల్కి స్నానం చేయించేటప్పుడు జరిగిన సంఘటనలో అఖిల్ హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని కూడా చెప్పాడు. తన స్పోర్టివ్నెస్ ఏదైతే ఉందో గేమ్లో దాన్ని చాటుకున్నాడు అభిజిత్. ఇక 7వ వారం మనందరికీ తెలిసిందే, హారిక నామినేట్ అవ్వకుండా అభిజిత్ నామినేషన్లోకి వచ్చాడు. తర్వాత కొంటె రాక్షసుడు టాస్క్లో మంచి మనిషిగా తనకి ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశాడనే చెప్పాలి. మెహబూబ్ ఫిజికల్గా గేమ్ ఆడుతుంటే ఆపడానికి కూడా ట్రై చేశాడు. అంతేకాదు అక్కడ తనకి డ్యామేజ్ జరిగినా కూడా ఎక్కడ ఒక కంప్లైంటింగ్ నేచర్గా ఎక్కడ కనిపించలేదు, అలా చెప్పలేదు కూడా, ఒక కంప్లైంటింగ్గా చెప్పలేదు కూడా. ఇక ఆ వీక్ అంతా కూడా హరియానా అండ్ సోహైల్ ఇద్దరు హైలైట్ అయ్యారు కాబట్టి అభిజిత్కి కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువ దొరికిందని చెప్పాలి. తర్వాత 8వ వారం అభిజిత్ని ఫస్ట్ టైం హౌస్మేట్స్ ఎవరు కూడా నామినేట్ చేయలేదు. అఖిల్ కూడా తన ఫ్రెండ్షిప్ని తిరిగి కొనసాగించడానికి రెడీ అయ్యాడు, కలుపుకున్నాడు. అంతేకాదు మోనాల్ కూడా అభిజిత్తో కలిసేందుకు రెడీగానే ఉంది. ఈ టైంలో అభిజిత్ తన గేమ్ స్ట్రాటజీని ఎలా మారుస్తాడు అనేది చాలా ఆసక్తికరం. ఇక మనం ఒక్కసారి అభిజిత్ ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే టాస్క్ని బాగా అర్థం చేసుకుని ఆడుతున్నాడు. అంతేకాదు లాజికల్గా థింక్ చేయడం, ఎదుటివారి గేమ్ని అనలైజ్ చేయడం అభిజిత్కి ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి. ముఖ్యంగా రోబో టాస్క్లో అభిజిత్గా బాగా ప్లస్ అయింది. అభిజిత్కి కూల్గా ఉండడం, ఎదుటి వాళ్ళు ఎంత తిట్టినా కూడా, ఎంత లాగాలని చూసినా కూడా, తిట్టినా కూడా ఎక్కడ కూడా ఆవేశంగా రియాక్ట్ అవ్వలేదు అభిజిత్. ఈ 8 వారాల జర్నీలో ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ అని కూడా చెప్తున్నాడు అభిజిత్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరితో కూడా సారీ చెప్పడానికి ఎక్కడ కూడా ఆలోచించట్లా, అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లా. అఖిల్కి కూడా చాలాసార్లు హర్ట్ అయి ఉంటే సారీ అని కూడా చెప్పాడు. అంతేకాదు హౌస్లో గ్రూప్స్ ఫామ్ అవుతున్నా కూడా తనకి హారిక మాత్రమే ఫ్రెండ్గా ఉన్నా కూడా ఎక్కడ కూడా వేరే వాళ్ళ మాటలని అస్సలు పట్టించుకోవట్లేదు. హారిక చెప్పే మాటలకు కూడా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవ్వట్లేదు. గేమ్ని అనలైజ్ చేస్తూ వెళ్ళాడు. అదే అభిజిత్ ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా మెహబూబ్ తనని నామినేట్ చేసినప్పుడు అడిగిన కారణం కానీ, అలాగే అఖిల్ మాటలు దాడి చేస్తుంటే ఎదిరించిన విధానం కానీ, అలాగే అమ్మ రాజశేఖర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న ఒక కూల్గా సమాధానం చెప్పడం కానీ, గేమ్లో టీంని కలుపుకుంటూ వెళ్ళడం అనేది ప్లస్ పాయింటే అయ్యింది అభిజిత్కి. ముఖ్యంగా ఎదుటి వారిని లాజికల్గా లాక్ చేయడం అభిజిత్ స్టైల్ అనే చెప్పాలి. చాలా విషయాల్లో 8 వారాలు అభిజిత్కి ప్లస్ పాయింట్స్గానే మారాయి, ప్లస్గానే గడిచాయి. ఇక మైనస్ పాయింట్స్ మనం చూసినట్లయితే టాస్క్ని బాగా అనలైజ్ చేసినా కూడా, అర్థం చేసుకున్నా కూడా కొద్దిగా లేజీగా స్పందించడం అనేది మైనస్ అని చెప్పాలి. అంతేకాదు ఫిజికల్గా గేమ్ ఆడాల్సి వస్తే మాత్రం దానికి చాలా దూరంగా ఉంటున్నాడు అభిజిత్. కొన్ని మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా సైలెంట్ అయిపోతున్నాడు. ఎదుటి వారితో క్లోజ్గా ఉంటేనే తప్ప ఆ ఎదిరించి మాట్లాడడం, లేదంటే ఒక చనువు తీసుకుని మాట్లాడడం అనేది చేయలేకపోతున్నాడు. ఇంకా టాస్క్లో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా కూడా అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాడు. బీబీ హోటల్ టాస్క్లో కూడా తన మాటను లెక్క చేయలేదని చెప్పి ఆ టాస్క్ని అసలు పట్టించుకోలేదు. అంతేకాదు లాస్ట్లో స్టార్స్ తన దగ్గరే పెట్టుకుని గేమ్ని కాస్త డిస్టర్బ్ చేశాడు, గేమ్ని ముందుకెళ్లకుండా చూసుకున్నాడు. ఎవరు చెప్పినా కూడా ఆ పాయింట్ అసలు వినదలుచుకోలేదు కూడా, వినలేదు కూడా. ఇది కూడా అభిజిత్కి మైనసే అయింది. మరి ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి, చాలా వారాలు ఉన్నాయి కాబట్టి తన గ్రాఫ్ని ఎలా పెంచుకుంటూ వెళ్తాడు, నామినేషన్స్లో సేఫ్ అవుతూనే ఉంటాడా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, మనం చూడాలి. ఇక టాప్ 5లోకి ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నది 4-5 వారాలే కాబట్టి ఖచ్చితంగా సేఫ్ అవుతాడు. సో నో డౌట్ టాప్ 5లో ఉండొచ్చనే నేను అనుకుంటున్నా. ఇక నామినేషన్స్లోకి వచ్చినా కూడా సేఫ్ అవుతాడు కాబట్టి పక్కా ఫైనల్స్లోనే ఉంటాడు. మరి విన్నర్ అవ్వాలి అంటే రోబో టాస్క్ లాంటి టాస్క్ గట్టిగా ఏదైనా పడాలి, అప్పుడు అభిజిత్ హైలైట్ అవ్వాలి. లేదా కెప్టెన్సీ టాస్క్ అయినా సరే, లేదా సీక్రెట్ టాస్క్ అయినా సరే, లేదా ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చే టాస్క్ ఏదైనా గట్టిగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో ఉంటాడు, నో డౌట్. అప్పుడే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెడుతుంది. నేను అనేది టాప్ 2, టాప్ 3 ప్లేసెస్. ఫైనల్స్లో ఎలాగ ఉంటాడు టాప్ 5లో, నేను అనేది టాప్ 2, టాప్ 1 ప్లేస్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదైనా
గట్టి టాస్క్ పడి తీరాల్సిందే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరో హౌస్మేట్ స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై. దిస్ ఈస్ పరిటాల మూర్తి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. పరిటాల మూర్తి. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్. బై బై. Hi, it's me, Madhavi Lata. Please subscribe to GNN TV.